చలాకీగా ఆడుతూ పాడుతూ తిరగాల్సిన పాప అరుదైన వ్యాధితో ఇబ్బంది పడుతుంది. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం చిరువోలుకు చెందిన సాత్విక చిన్న చిన్న శబ్దాలు విన్నప్పుడు కింద పడిపోతుంది. పుట్టినప్పటి నుంచి కంటి చూపు సమస్యతో ఇబ్బంది పడుతున్న పాపకు చూపు కోసం ఆపరేషన్ చేయించగా చూపు వచ్చిందని తల్లిదండ్రులు తెలిపారు. సమస్య పరిష్కారమైందని తల్లిదండ్రులు సంతోషించేలోపే మరో సమస్య బయటపడింది. నడుస్తున్నప్పుడు చిన్న చిన్న శబ్దాలకే కింద పడిపోవడాన్ని గమనించారు. పాపకు అరుదైన వ్యాధితో బాధపడుతుందని, నయం చేసేందుకు సుమారు 5 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. సాత్వికకు ఆపరేషన్ చేసేందుకు తమకు అంత ఆర్థిక స్తోమత లేదని, దాతలెవరైనా సహాయం చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. మా పాపకి పుట్టినప్పటి నుంచి బ్రెయిన్ నుంచి కంటికి వెళ్ళే నరాలు కాస్త డ్యామేజ్ అండి. చూపు కూడా తక్కువ. అలా చూపు తక్కువైనా సరే ఆ పిల్లని హాస్పిటల్ తిప్పుతున్నాము. జనవరి 13వ తారీఖు 2024 నుంచి ఆ పిల్ల నడుస్తా పడిపోవటం, కాళ్ళు చేతులు కింద కొట్టుకోవటం జరిగిందండి. ఫస్ట్ న్యూరో హాస్పిటల్కి తీసుకెళ్తే అది నరాల బలహీనత అని చెప్పి కొన్ని రోజులు మెడిసిన్ వాడారు. అయినా పాపకి రికవర్ అవ్వలేదు. పడిపోతా, గాయాలవుతా, నడవలేక చాలా ఇబ్బంది పడుతుంది. మొన్న మధ్య హాస్పిటల్కి తీసుకెళ్తే మెడిసిన్ ఆ పిల్లకి బాడీకి సరిపడిపోయింది. మెడిసిన్ పని చేయట్లేదు. ఒక సర్జరీ ఉంది, చేపిద్దాము అని అన్నారండి. ఆపరేషన్ నిమిత్తము 5 lakhs దాకా ఖర్చు అవుతుందండి. మా దగ్గర అయితే అంత అమౌంట్ లేదు. పాపకి ఇప్పటి వరకు ట్రీట్మెంట్ చేపించి మా దగ్గర ఉన్న అమౌంట్ కూడా లేదండి. 5 lakhs అంటే అది మా వల్ల కాదు. దయచేసి మాకు ఎవరైనా హెల్ప్ చేయండి. మా పాప నడిచిద్ది, బాగా చదివిద్దండి. పిల్ల పడుకోకుండా ఉంటే చాలండి, నడిస్తే చాలా పిల్ల. మీరు దయచేసి మాకు హెల్ప్ చేస్తారని మీ ముందుకు వచ్చానండి. ఈ ఫిట్స్ కాబట్టి ఒక ఆపరేషన్ ద్వారా సెట్ చేయొచ్చు, ఒక 50%, లేకపోతే నడవటం అనేది జరిగిద్ది అని చెప్పారండి. హాస్పిటల్కి వెళ్ళిన చోటల్లా నిరుత్సాహంతో బయటకు వచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు మాకు ఒక ఆశ కలిగించింది. కానీ అంత అమౌంట్ అయితే మా దగ్గర లేదు. మీరు హెల్ప్ చేస్తారని మీ ముందుకు వచ్చామండి. అపాయింట్మెంట్ ఒక 15 రోజుల లోపు నేను మీకు ఫోన్ చేస్తాను. అప్పుడు లోపు మీరు అమౌంట్ రెడీ చేసుకుని సిద్ధంగా ఉండండి చెప్పారండి. మీరు హెల్ప్ చేస్తారని మీ ముందుకు వచ్చామండి. నడుస్తూ పడిపోతుంటది. చూపు కూడా కనిపిస్తుందండి. నెలకి 10,000 చొప్పున అవుతాయండి. ప్రతి నెల 10,000 అవుతాయండి. పాప పుట్టినప్పటి నుంచి మందులు వాడుతూనే ఉన్నామండి. మాకు మొన్న చెప్పారండి సర్జరీ చేస్తే పాప పడకుండా ఆగుతుందని. ఆ సర్జరీకి అమౌంట్ మా దగ్గర ఏమి లేవండి. సాయం కోరుతూ మేము మీ ముందుకు వచ్చామండి. మా పాపకి సర్జరీ చేయాలని చెప్పారు. పడిపోతుంది, నడుస్తా సౌండ్లు కానీ అన్నిటికి పడిపోతుంటది. అలా పడకుండా ఉండడం కోసం సర్జరీ చేయాలని చెప్పారు. సర్జరీ 5 lakhs దాకా ఖర్చు అవుద్దండి. ఆ అమౌంట్ మీరు సహాయం చేయాలని కోరుకుంటున్నామండి. దయచేసి సహాయం చేస్తారని ఆశిస్తూ. ఆ పిల్ల చిన్నప్పటి నుంచి కూడా హెల్త్ బాగోదు. పుట్టుకతోనే మరి ఏమైందో తెలియదు కానీ చాలా హాస్పిటల్ తిప్పుతున్నారు. నడుస్తుంటేనే పడిపోతా ఉంటది, కూర్చోలేదు, నుంచోలేదు, 2 అడుగులు కూడా నడవలేకుండా తోలుతా ఉంటది, పడిపోతా ఉంటది. చాలా హాస్పిటల్ అయితే తిప్పారు. ఆ పాపను కొంచెం రమేష్ కార్డియాలజీ హాస్పిటల్ అయితే చూసి ఆపరేషన్ చేయాలని చెప్పారంట. కొంచెం ఎవరైనా సహాయం చేసి ఆపరేషన్ కొంచెం తోడుగా ఉండండి. ఆ పిల్ల భవిష్యత్తు ఇద్దాం అందరం కలిసి.